నదుల అనుసంధానం వల్ల దేశంలో కరువును వరదలను ఎదుర్కొనే అవకాశం కలుగుతుందన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఢిల్లీలోని జలమంథర్ సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. నీటిని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు నదుల అనుసంధానం ఎంతో అవసరం అన్నారు. రాష్ట్రంలోని నదులను అనుసంధానించడం ద్వారా ఏపీలో అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు బాబు. గోదావరి వరద నీటిని పోలవరం ద్వారా తరలిస్తే రాయలసీమకు ఎంతో మేలు జరుగుతుందన్నారు చంద్రబాబు. కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి, పలు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు, నీటిపారుదల నిపుణులు ఇందులో పాల్గొన్నారు. అయితే ఇది సాధించే లోపల ఏ రాష్ట్రంలో ఉండే నదుల్ని అనుసంధానం చేసుకోవడం, దానికి ప్రభుత్వం గారు పూర్తిగా సహకరిస్తే ఇది ఒక మోడల్గా తయారవుతుంది. దాని ఫలితాల వల్ల మిగిలిన వాళ్ళు కూడా ఒక స్ఫూర్తి వచ్చే అవకాశం ఉంటుంది. అదే మరిగా ఇది తొందరగా చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున రిజర్వాయర్స్ కట్టాం. అదే మరిగా గోదావరి వాటర్ అయితే సముద్రంలోకి పోతా ఉంది. ఆ వాటర్ను ఉపయోగించుకొని కృష్ణా బేసిన్కి అంటే కృష్ణా నదికి అనుసంధానం చేస్తే అక్కడి నుంచి పెన్నార్ గారి ఇవన్నీ కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా రాయలసీమ ప్రాంతంలో కరువు ప్రాంతం ఉంది. అది పూర్తిగా కరువు తీరే అవకాశం ఉంటుంది. అందుకని ఈ సంవత్సరమే కాలువ కూడా గోదావరి కాలువ అంటే పోలవరం కాలువ కుడి కాలువ ఉంది. అందులో నుంచి వాటర్ లిఫ్ట్ చేసేటువంటిదని కూడా ఆలోచించాం. దానికి కూడా ఒక కార్యరూపం ఇస్తున్నాం. అది కానీ జరిగితే ఒక 60-70 టీఎంసీ నీళ్లు గోదావరి ఏవైతే సముద్రంలోకి పోతున్నాయో ఆ నీళ్లు నేరుగా కృష్ణా డెల్టాకు వస్తాయి, ప్రకాశం బ్యారేజ్కి వస్తుంది. ఆ నీళ్లు అక్కడ ఉపయోగించుకుంటే రాయలసీమ కరువు ప్రాంతానికి కొంత ఉపయోగం ఉంటుంది. తద్వారా రాయలసీమలో కూడా నీళ్లు ఇచ్చే అవకాశం ఉంటుంది.